వృషభ రాశి వారు అప్పులిచ్చే స్థాయిలో ఉంటారో ఏమీ భయము లేదు, కష్టాలన్నీ దూరమైపోయాయి. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రాభవ వీక్షణం చేత కొంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి మార్పులే కలగబోతూ ఉన్నాయి. భగవద్ ఆరాధన, రామచంద్ర ఆరాధన చేస్తే మంచిది. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము కొంత అష్టమ శని యొక్క దోష ప్రభావం చేత ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కానీ ఏకాదశంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహం చేత మంచి పనులకు డబ్బులు ఖర్చు పెడతారో బాగుంటుంది. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది, మంచి ఫలితములతో ముందుకెళ్తారు. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక్కడే ఒక నిమిషము ఆగాల్సిన పరిస్థితి. ఎందుకోసము అంటే నేను రాసుకున్నటువంటి మాట ఒక్కటి నేను ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను. మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది. వీరికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిదోషం ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మకర రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం. కష్టాలు దూరమైపోయాయి, సుఖాలు రాబోతున్నాయి. దైవారాధనతో ముందుకు వెళ్ళండి. నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు.